స్టాక్ మార్కెట్ లోకి వచ్చిన 90% ఆఫ్ ద పీపుల్ మొదటి 90 డేస్ లోనే వాళ్ళ క్యాపిటల్ లో 90% కోల్పోతారని 90 రూల్ ఇక్కడ నుంచి చాలా సంవత్సరాల బ్యాక్ నుంచి స్టాక్ మార్కెట్ లో వినిపిస్తుంది. ఫర్ ఎ మినిట్ ఇది నిజం అనుకుందాం. ఇప్పుడు ఎవరు కూడా ఆ రూల్ కరెక్టేనా, నిజంగానే అలా కోల్పోతున్నారా, అదెవరు కూడా జస్టిఫై చేయలేరు. బట్ ఫర్ ఎ సెకండ్ అది నిజమని అనుకుందాం. మరి 90% ఆఫ్ ద పీపుల్ నష్టపోతున్నారా, అది కూడా మొదటి 90 డేస్ లో 90% ఆఫ్ ద క్యాపిటల్. రీజన్ ఏమైండొచ్చు? మంచి స్ట్రాటజీ లేకపోవడమా, గైడెన్స్ లేకపోవడమా, ఆర్ వాళ్ళ సైకాలజీ స్టాక్ మార్కెట్ కి సింక్ అవ్వకపోవడమా? ఇవేవి రీజన్స్ కాదనేది నా ఒపీనియన్. మీరు చెప్పండి, దీనికి రీజన్ ఏమైండొచ్చు అంటారు? నేను మిమ్మల్ని క్వశ్చన్ అడిగి వెళ్ళిపోవట్లేదు. నేను దీనికి ఆన్సర్ ఇవాల్టి వీడియోలో ఇవ్వబోతున్నాను. ఫ్రెండ్స్, ఇవాల్టి వీడియో స్టాప్ లాస్ గురించి, రిస్క్ మేనేజ్మెంట్ గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. ఈ వీడియోలో నేను మీతో షేర్ చేయబోతున్న నాలెడ్జ్ నా ఓన్ ట్రేడింగ్ ఎక్స్పీరియన్స్ నుంచి తీసుకుంది కాదు. నేను, మా అన్నయ్య, మా రిలేటెడ్ ఉంటున్న నాలెడ్జ్ కాదు. మీరు స్క్రీన్ మీద గమనిస్తే ఇంటర్నేషనల్ రీసెర్చ్ ఆర్టికల్స్, ఎస్, స్టాక్ మార్కెట్ మీదే రీసెర్చ్ ఆర్టికల్స్. ఈవెన్ మన ఇండియాలో కూడా కొన్ని రీసెర్చ్ ఆర్టికల్స్ నాకు దొరికాయి. బట్ అది స్టాప్ లాస్ మీద దొరకలేదు. అలా స్టాప్ లాస్ పెట్టకుండా ట్రేడ్స్ చేస్తున్న వాళ్ళ ప్రాబబిలిటీ ఎలా ఉంది? ఇలా స్టాప్ లాస్ పెడుతుంటే కూడా ఇంటర్నేషనల్ గా రిలవెంట్ గా ఉన్న స్టాప్ లాస్ అండ్ మనం మాట్లాడుకోబోతున్న కాన్సెప్ట్ గా రిలవెంట్ గా ఉన్న మోస్ట్ ఆఫ్ ద రీసెర్చ్ ఆర్టికల్స్ లో కొన్ని ఇయర్స్ పాటు చేసిన స్టడీని బేస్ చేసుకుని వస్తున్న ప్రాబబిలిటీని కూడా నేను ఇవాళ వీడియోలో షేర్ చేయబోతున్నాను. ఈ రీసెర్చ్ ఆర్టికల్స్ చూసాక నాకు అర్థమైన వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ పాయింట్, మనం 2 టైప్ ఆఫ్ స్టాప్ లాస్ వింటుంటాం. నార్మల్ స్టాప్ లాస్ బై చేస్తాం, సర్టెన్ పర్సెంట్ లోవర్ లెవెల్ లో స్టాప్ లాస్ పెడుతూ ఉంటాం కదా, అదొకటి. ఇంకొకటి ట్రైలింగ్ స్టాప్ లాస్ వింటూ ఉంటాం. ఫస్ట్ ఒక స్టాప్ లాస్ పెడతాం, అలా ఒకసారి ఫస్ట్ పెట్టాక తర్వాత మనం అనుకున్న డైరెక్షన్ లో ట్రేడ్ వెళ్తుంటే రివైజ్ చేస్తూ ఉంటాం కదా స్టాప్ లాస్. ఇక్కడ స్క్రీన్ పైన గమనించండి. మేబీ ఈ గ్రాఫ్ ద్వారా మీకు పెద్దగా అర్థం కాదేమో. ఈ ఇమేజ్ ని గమనించండి. ట్రైలింగ్ స్టాప్ లాస్ పెడుతూ ఉంటే ఏ పర్సంటేజ్ పెట్టినప్పుడు ఎక్కువ సక్సెస్ రేట్ ఉంది? యూజువల్ గా మనం ట్రైలింగ్ స్టాప్ లాస్, లెట్స్ సే కనించి స్టాక్ 5% మూవ్ అయ్యాక మన స్టాప్ లాస్ ని కూడా స్టాప్ లాస్ పాయింట్ నుంచి 5% మూవ్ చేస్తుంటామా? అలా ఎంతెంత పర్సెంట్ ట్రైలింగ్ స్టాప్ లాస్ చేస్తుంటే సక్సెస్ రేట్ ఎక్కువగా ఉంది, అండ్ ఎంత పర్సెంట్ ట్రైలింగ్ స్టాప్ లాస్ మనం చేయకూడదు, అండ్ ఆప్టిమమ్ ఏ లెవెల్స్ దగ్గర మనం ట్రైలింగ్ స్టాప్ లాస్ చేయాలి, అండ్ ఫిక్స్డ్ స్టాప్ లాస్ ఏ లెవెల్స్ దగ్గర పెడుతుంటే ఎక్కువ ప్రాబబిలిటీ, సక్సెస్ ప్రాబబిలిటీ ఎక్కువగా ఉందన్న డేటా ఇక్కడ మనకి రీసెర్చ్ ఆర్టికల్స్ ద్వారా దొరుకుతుంది. ఏంటి వాళ్ళు ఇప్పుడు మీరు ఆ 3 రీసెర్చ్ ఆర్టికల్స్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తారంటే అలా కాదు ఫ్రెండ్స్. బికాస్ అది ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేయాలంటే నాకు చాలా టైం పడుతుంది. వాళ్ళ అబ్జర్వేషన్స్ డిఫరెంట్ గా ఉన్నాయి. వాళ్ళ థీమ్ ఆఫ్ క్యాల్కులేషన్, వాళ్ళు ఏ కండిషన్స్ ని తీసుకున్నారు, అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ మనం మాట్లాడుకోవడం అనేది మన ఇండియన్ మార్కెట్స్ కి నీడ్ లేదు. ఇన్ఫాక్ట్ మేము ఏవైతే చెప్పాలనుకున్నామో దానికి దగ్గరగానే వీళ్ళు చెప్తున్న రిజల్ట్స్ కూడా ఉన్నాయి. కాబట్టి ఇవాళ ఈ వీడియో మేము చెప్తున్న డేటానే కాదు, ఈవెన్ రీసెర్చ్ చేసి వాళ్ళు మెన్షన్ చేసిన డేటా కూడా స్టాప్ లాస్ అండ్ రిస్క్ మేనేజ్మెంట్ ఉంటున్న వాళ్ళే స్టాక్ మార్కెట్ లో సస్టైన్ అయి స్టేబుల్ గా ఉండగలుగుతున్నారని. రిమైనింగ్ పీపుల్ ఈవెన్ వాళ్ళు ఎంత నాలెడ్జ్, ఎంత మంచి స్ట్రాటజీ ఉంటున్నా ఎట్ సమ్ పాయింట్ వాళ్ళు స్టాక్ మార్కెట్ నుంచి హార్డ్ ఎగ్జిట్, మీన్స్ వాళ్ళకి ఇష్టం లేకపోతున్నా మార్కెట్ వాళ్ళని బయటకు పంపిస్తుందని ఒక రిజల్ట్స్ తో ఇవాళ వీడియోని స్టార్ట్ చేయబోతున్నాను. అండ్ ఈ వీడియోలో మనం చాలా టాపిక్స్ ని కవర్ చేయబోతున్నాం. ఫస్ట్ అయితే అసలు స్టాప్ లాస్ ఏంటి, ఎందుకు ప్లేస్ చేయాలి, అండ్ ప్లేస్ చేస్తున్నప్పుడు మన సైకాలజీ ఎలా ఉండాలి, ఏ బేసిస్ తో మనం స్టాప్ లాస్ ని చూడాలి, ఇది ఫస్ట్ మాట్లాడుకుంటాం. అండ్ తర్వాత టైప్స్ ఆఫ్ స్టాప్ లాస్. స్టాప్ లాస్ అంటేనే బై చేసిన దగ్గర నుంచి ఎంతకంటే నష్టంకి వెళ్ళకూడదని పెట్టేది కదా, మళ్ళీ దాంట్లో టైప్స్ ఏంటి ఉన్నాయి. తర్వాత హౌ టు కీప్ స్టాప్ లాస్. టైప్స్ తెలుసుకున్న తర్వాత మరి స్టాప్ లాస్ మనం ప్రాపర్ గా ప్లేస్ చేయాలంటే ఎలా ప్లేస్ చేయాలి అది కూడా తెలుసుకోవాలి కదా. ఫైనలీ బిగినర్స్, నేను ఇప్పుడు స్టార్టింగ్ లో మీకు మెన్షన్ చేశాను 90% ఆఫ్ ద ట్రేడర్స్ 90 టైమ్స్ దే 90% ఆఫ్ క్యాపిటల్ లాస్ అవుతారని. అలా అవ్వకూడదంటే నేను పర్సనలీ బిగినర్స్ కి ఇవ్వబోతున్న ఇంపార్టెంట్ రూల్ అండ్ ఫార్ములా ఉంది. ఇది యాక్చువల్లీ రిస్క్ మేనేజ్మెంట్ లో అప్కమింగ్ టైమ్స్ మన ఈక్విటీ సిరీస్ లో మాట్లాడుకోవాలి. బట్ అగైన్ అప్పుడు చాలా కాన్సెప్ట్స్ ని మాట్లాడుకుంటూ ఇది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. హౌ టు కీప్ స్టాప్ లాస్ దగ్గరే ఎండ్ చేయొచ్చు, బట్ 4th పాయింట్ ని కూడా యాడ్ చేస్తూ బిగినర్స్ కి నేను ఒక ఇంపార్టెంట్ రూల్ ని, మీన్స్ ఒక ట్రేడ్ చేస్తున్నప్పుడు ప్రాపర్ గా మనం ఎలా యాక్ట్ చేయాలి, స్టాప్ లాస్ కానీ ఈవెన్ రిస్క్ మేనేజ్మెంట్ ఎలా చేయాలని ఒక సింపుల్ కాన్సెప్ట్ ని ఎక్స్ప్లెయిన్ చేసి ఈ వీడియోని ఎండ్ చేస్తాను. ఇప్పుడైతే స్టాప్ లాస్ గురించి మాట్లాడుకుందాం. అండ్ ఫ్రెండ్స్, వీడియోని కంటిన్యూ చేసే ముందు ఈ వీడియోలో మేము పెడుతున్న ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తూ ఉంటే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. సో అసలు ఫస్ట్ స్టాప్ లాస్ అంటే ఏంటి? మీరు బైక్స్ రైడ్ చేసే వాళ్ళని చూసారా? రేసింగ్ ట్రాక్స్ పై బైక్ ని ఇటు అటు తిప్పుతూ చాలా ఫాస్ట్ గా వెళ్తుంటారు. వాళ్ళని ఎప్పుడైనా గమనించారా? వాళ్ళు టీ షర్ట్ ఆర్ ఒక షార్ట్ వేసుకొని డ్రైవ్ చేస్తుంటారా? ప్రాపర్ గేర్ తో డ్రైవ్ చేస్తుంటారా? అండ్ ఈవెన్ కార్ డ్రైవ్ చేస్తున్న వాళ్ళు రేసింగ్ ట్రాక్స్ లో వాళ్ళు కూడా ప్రాపర్ గేర్ తోనే ఉంటారు. ఒకవేళ అది క్రాష్ అవుతున్నా వాళ్ళకి హెడ్ కి దెబ్బ తగలకుండా స్పెషలైజ్డ్ హెల్మెట్స్, వేరియస్ ఎక్విప్మెంట్స్ ని వాళ్ళ బాడీకి పెట్టుకునే కదా వాళ్ళు వెళ్తూ ఉంటారు ముందుకి. అవన్నీ లేకుండా కూడా వెళ్ళొచ్చు వాళ్ళు. ఎందుకు వెళ్తారు అలా? ఇఫ్ ఇన్ కేస్ ప్రమాదవశాత్తు ఆ బైక్ స్కిడ్ అవుతున్నా, కార్ స్కిడ్ అవుతున్నా వాళ్ళ ప్రాణానికి ఏం కాకూడదని. ఖచ్చితంగా స్కిడ్ అవుతుందంటే అసలు ఆ రోజు రేస్ చేయాల్సిన నీడే లేదు. కానీ స్కిడ్ అయితే లైఫ్ కి డ్యామేజ్ అవ్వకూడదు కదా. ఇవే కాదు, మీరు బైక్ లో వెళ్తున్నప్పుడు హెల్మెట్ వేసుకుంటున్నా, కార్ లో వెళ్తున్నప్పుడు సీట్ బెల్ట్ పెట్టుకుంటున్నా, కార్ కొంటున్నప్పుడు ఎయిర్ బ్యాగ్స్ ఉంటున్నా, కారే కొనాలనుకుంటున్నా, ఈవెన్ బయటికి వెళ్ళేటప్పుడు చెప్పులు వేసుకుని వెళ్తున్నా, ఇవన్నీ కూడా మన లైఫ్ ని ఏదో రకంగా కొన్ని ఎలిమెంట్స్ డిస్టర్బ్ చేస్తాయేమో. అలా డిస్టర్బ్ అవ్వకూడదని ముందుగా మనం తీసుకుంటున్న స్టాప్ లాస్. మీన్స్ అలా డిస్టర్బ్ అయ్యే పాయింట్ వస్తే మన దగ్గర ఉన్న ఇవి మనల్ని
కాపాడాలి అని. అలాగే స్టాక్ మార్కెట్ లో కూడా మనం తీసుకుంటున్న ట్రేడ్ ప్రాఫిటబుల్ గా వెళ్తుందంటే అసలు స్టాప్ లాస్ ఎందుకు? ఒకవేళ మనం అనుకున్న దానికి అగైనెస్ట్ గా వెళ్తే, బికాస్ ఏ ట్రేడర్ అయినా ఎట్ సమ్ పాయింట్ తన వ్యూ రాంగ్ అవుతుంది. అలా రాంగ్ అయినప్పుడు తన పెద్ద మొత్తంలో లాస్ ని ఎదుర్కోకూడదంటే స్టాప్ లాస్ అనేది మస్ట్ అండ్ షుడ్ గా ఉండాలి. ఓకే, స్టాప్ లాస్ ఏంటో అర్థమైంది కదా. స్టాప్ లాస్ తర్వాత మోస్ట్ ఆఫ్ ద ట్రేడర్స్ కున్న ఈ క్వశ్చన్, ఎందుకు స్టాప్ లాస్ హంటింగ్ జరుగుతూ ఉంటుంది? లెట్స్ సే నేను ఇక్కడ బై చేశాను, ఈ లెవెల్ దగ్గర స్టాప్ లాస్ పెట్టాను, కరెక్ట్ గా స్టాక్ కొంత పైకి వెళ్ళి అగైన్ ఇక్కడ హిట్ చేసి అగైన్ మళ్ళీ టార్గెట్ వరకు వెళ్తుంది. ఎందుకు నా స్టాప్ లాస్ హిట్ అయ్యాక టార్గెట్ వెళ్ళడం? ఎవరైనా నేను స్టాప్ లాస్ పెట్టడం చూసారా? సిస్టమ్ లో మనం ఆర్డర్ ప్లేస్ చేశాక ఆపరేటర్స్ గమనించి అక్కడికి వచ్చి హిట్ చేసి నన్ను లాస్ కి గురి చేసి వాళ్ళు ట్రేడ్ లో ముందుకు వెళ్ళారా? నాకు అగైనెస్ట్ గా స్టాప్ లాస్ తర్వాత ట్రేడ్ మూవ్ అయింది అంటే ఫ్రెండ్స్, ఒక విషయాన్ని మనం జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి. స్టాక్ మార్కెట్ లో ఎన్ని వేల స్టాక్స్ ఉన్నాయి, ఇన్ని వేల స్టాక్స్ లో ఎంత మంది ట్రేడర్స్ ట్రేడ్ చేస్తూ ఉంటారు? అన్ని వేల స్టాక్స్ ని ఆపరేటర్స్ గమనిస్తూనే ఉంటారా? ఎస్, అలాంటి ఆపరేటర్ డ్రివెన్ యాక్టివిటీ, ట్రాపింగ్ యాక్టివిటీ ఉంటుందేమో, కానీ జరుగుతున్న ప్రతి ఒక్కసారి వాళ్ళే రీజన్ అని అనుకోవద్దు. మనకి జరుగుతూ ఉంటే, మన స్టాప్ లాస్ హిట్ అయి టార్గెట్ హిట్ అవుతూ ఉంటే ఆపరేటర్స్ చేశారు అనుకుంటున్నాం, మరి ఆపరేటర్స్ కూడా అలానే జరిగితే వాళ్ళు ఎవరి మీద వేయాలి? సో ఎప్పుడైతే మనం ఇలా ఆపరేటర్స్ మీద వేసేస్తామో ఫ్రస్ట్రేషన్ అనేది డెవలప్ అవుతుంది. నేనేం చేస్తున్నా ఇంతే, ఎవరో గమనిస్తున్నారు, వాళ్ళు కావాలని ఇలా చేస్తున్నారు, స్టాప్ లాస్ పెట్టకూడదని అక్కడ చేసే మిస్టేక్ ఉంటుందా? ఒక సామెత ఉంటది, సో పులి వస్తే నాకు చెప్పని వాళ్ళ ఫాదర్ చెప్పి పడుకుంటాడు. వాళ్ళ అబ్బాయి కామెడీగా పులి వచ్చిందంటే లేచి చూస్తారు, అక్కడ ఉండదు. సార్ తను వాళ్ళ ఫాదర్ మళ్ళీ పడుకుంటారు, మళ్ళీ పులి వచ్చిందంటే లేచి చూస్తారు, ఉండదు, మళ్ళీ పడుకుంటారు. ఈసారి మళ్ళీ పులి వచ్చిందన్నా లేచి చూస్తారు. ఇలా మల్టిపుల్ టైమ్స్ అబద్ధం చెప్తూ ఉండేసరికి ఈసారి నిజంగా పులి వచ్చి ఆవులనో లేకపోతే మేకలను తినేస్తున్నా పులి అంటున్నా వాళ్ళ ఫాదర్ లేరు. అలా స్టాప్ లాస్ పెట్టాం హిట్ అయింది, స్టాప్ లాస్ పెట్టాం హిట్ అయింది, స్టాప్ లాస్ పెట్టాం హిట్ అయిందంటే మనం ఫూల్ అయిపోతున్నాం. అంటే స్టాక్ మార్కెట్ లో ఫూల్ అయిన వాళ్ళు ఎప్పుడు కూడా ఎగ్జిట్ అవ్వరు. అడమెంట్ గా ఉండి చూద్దాం మార్కెట్ తో ఏమవుతుందో అనుకొని ఫైట్ చేద్దామని ప్రయత్నిస్తారా, వాళ్ళే ఎగ్జిట్ అవుతారు. సో ఫూల్ అవ్వడం నేర్చుకోండి మార్కెట్ లో. ఎస్, పెట్టాం స్టాప్ లాస్, నేను ఎంత ఇవ్వాలనుకుంటున్నాను అంత ఇచ్చాను, బయటకు వచ్చాను, తర్వాత ట్రేడ్, నెక్స్ట్ ట్రేడ్, మన క్యాపిటల్ ఉంటుంది. అలా కాకుండా కొంత నష్టపోతున్నాం, అరే ఇలా వచ్చి అలా వెళ్ళిపోయింది, ఈసారి అలా జరగదేమో, ఈసారి డిఫరెంట్ గా ఉంటుందని ఒక మైండ్ సెట్ తో స్టాప్ లాస్ ని అవాయిడ్ చేస్తే ఆ ఒక్కసారి మీకు అగెనిస్ట్ గా మూవ్ అయితే చాలు, క్యాపిటల్ మొత్తం కూడా ఎరోడ్ అయిపోతుంది. కాబట్టి స్టాప్ లాస్ హిట్ అవుతుందంటే దాని బ్యాక్ ఆపరేటర్సే ఉన్నారనుకోవద్దు. ఈవెన్ ఆపరేటర్స్ కూడా స్టాప్ లాస్ ఉంటాయి, వాళ్ళ స్టాప్ లాస్ కూడా హిట్ అవుతాయి. వాళ్ళెవరికి చెప్పాలి? మా స్టాప్ లాస్ లో ఎవరు హిట్ చేశారు, రీటైలర్స్ హిట్ చేశారని చెప్పుకోవాలా? ఆపరేటర్స్ ఇంపాక్ట్ చేస్తారు స్టాప్ లాసెస్ పెడుతూ ఉంటే, సైకలాజికల్ లెవెల్స్ దగ్గర స్టాప్ లాసెస్ పెడుతూ ఉంటే, లైక్ 1000 దగ్గర 980 దగ్గర ఎక్కువ మంది స్టాప్ లాస్ అక్కడ పెట్టుంటే, ఏ మాత్రం ప్రైస్ ని కొంతవరకు డౌన్ సైడ్ పుష్ చేసినా అందరూ స్టాప్ లాస్ లో హిట్ అయితే, లెట్స్ సే నేను బై చేయాలనుకుంటున్నాను, సిస్టమ్ లో అవైలబిలిటీ తక్కువ ఉంది, సెల్లర్స్ చాలా తక్కువ ఉన్నారు, చాలా మంది బై చేసి ఈ ఒక పర్టికులర్ లెవెల్ పెట్టి అక్కడికి వస్తే సెల్ చేసేమని ఆర్డర్ పెట్టారు, నాకు ఒక పెద్ద క్వాంటిటీ కావాలి నేను బై చేయడానికి, నెక్స్ట్ స్టాక్ ని మూవ్ చేయడానికి. దెన్ అప్పుడు నేను ప్రైస్ ని కొంత మూవ్ చేసి స్టాప్ లాస్ ని హిట్ చేసిన, ప్రీవియస్ గా బై చేసిన వాళ్ళందరూ స్టాప్ లాస్ సెల్ ఆర్డర్స్ పెట్టేస్తుంటారు కాబట్టి ఒక పెద్ద మొత్తంలో సెల్లింగ్ క్వాంటిటీ సిస్టమ్ లోకి వస్తుంది. నేను బై చేసి కావాలనుకుంటున్న క్వాంటిటీ నేను బిల్డ్ చేసుకోవచ్చు. ఇలాంటి యాక్టివిటీ జరుగుతుంది. ఎస్, ఆపరేటర్స్ గేమ్ ఉంటుంది, కానీ కంప్లీట్ గా ప్రతిసారి హిట్ అవుతున్న ప్రతిసారి ఆపరేటర్స్ యాక్టివిటీ అనుకోవద్దు. వాళ్ళ పర్సెంట్ ఐ థింక్ 10 to 20% ఉంటుంది. రెస్ట్ ఆఫ్ ద 80% స్టాక్ మార్కెట్ ఇన్హెరెంట్ వోలటైలిటీ తోని స్టాప్ లాస్ హిట్ అవుతూ ఉంటాయి. స్టాక్ మార్కెట్ లో ఇన్హెరెంట్ గానే వోలటైలిటీ ఉంటుంది. వోలటైలిటీ ఇన్ ద సెన్స్ అలా టాప్ సైడ్ కి వెళ్తుంది, అగైన్ కొన్నిసార్లు డౌన్ సైడ్ కి వస్తుంది, మళ్ళీ టాప్ సైడ్ కి వెళ్తూ ఉంటుంది. బికాస్ ఏ టైంలో ఎవరు ఇన్ఫ్లో తీసుకొస్తున్నారు, ఎఫ్ఐఎస్, డిఎస్ మీన్స్ మ్యూచువల్ ఫండ్స్, రీటైలర్స్, హెచ్ఎన్ఐ, ఎవరెవరు ఏ పాయింట్ లో యాక్ట్ చేస్తున్నారని మనకు తెలియదు. కాబట్టి ఇన్హెరెంట్ వోలటైలిటీ వల్ల కూడా మార్కెట్ డ్రివెన్ అవుతుంది. కానీ కేవలం ఆపరేటర్స్, సమ్ పీపుల్ ఎక్కడి నుంచో చూస్తున్నారని మాత్రం అనుకోవద్దు. ఇలా అనుకుంటే మీరు స్టాప్ లాస్ ని అవాయిడ్ చేయడానికి, నెగ్లెక్ట్ చేయడానికి ప్రాబబిలిటీ ఎక్కువ ఉంది. సో కాబట్టి మీరు నమ్మిన సిస్టమ్, లెట్స్ సే మీరు ఒక స్ట్రాటజీ అనుకుంటున్నారు, అది 100% అయితే కాదు కదా, 70-30 మీన్స్ 70% ప్రాఫిటబిలిటీ, 30% లాస్ ని ఇస్తుంది అనుకుందాం. మీన్స్ ఇంకా సింపుల్ గా 10 ట్రేడ్స్ లో 7 ట్రేడ్స్ ప్రాఫిట్, 3 ట్రేడ్స్ లాస్ ఇస్తున్నాయి, 3 ట్రేడ్స్ స్టాప్ లాస్ హిట్ అవుతున్నాయి. ఇది నార్మల్, ఇది ఎవరు ఆపరేటర్స్ చేస్తున్నది కాదు. ఇన్ఫాక్ట్ ఆపరేటర్ ట్రేడ్ చేస్తున్న స్టాక్స్ లో కూడా 10 out of 10 తను కూడా ప్రాఫిటబుల్ గా ఉండడు. ఎవరు లేరు ప్రాఫిటబుల్ గా. 10 out of 10 ట్రేడ్స్, నో ట్రేడర్ 100% ప్రాఫిటబిలిటీ, 100% సక్సెస్ రేట్ ఏ ట్రేడర్ కూడా ఇప్పటివరకు స్టాక్ మార్కెట్ లో లేదు. సో అవుట్ ఆఫ్ 7 3 ట్రేడ్స్ అది నార్మల్ అన్న విషయం గుర్తుంచుకోండి. అవుట్ ఆఫ్ 10 ట్రేడ్స్ 6 ట్రేడ్స్ ప్రాఫిట్ అయ్యి 4 ట్రేడ్స్ స్టాప్ లాస్ ఉందా, మనల్ని ఎవరు ట్రాప్ చేయట్లేదు. అది నార్మల్ అని మనం యాక్సెప్ట్ చేసినప్పుడే ఆ సిస్టమ్ ని రెస్పెక్ట్ చేస్తాం. లేదంటే ఒక సిస్టమ్ ని ఫాలో అవుతుంటారు, 2-3 స్టాప్ లాస్ హిట్ అవగానే ఇదేదో ఫేక్ స్ట్రాటజీలో ఉంది అనుకుంటారు. ఇలా మీరు ఇంకొక స్ట్రాటజీకి మూవ్ అయ్యి అక్కడ కూడా ఇలాగే జరుగుతుంటే ఇంకొక స్ట్రాటజీకి మూవ్ అయ్యి ఇలా ఎన్నిసార్లు మూవ్ అవుతారు. కాబట్టి నేను ప్రీవియస్ గా ఒకటి చాలా సార్లు చెప్పాను, స్ట్రాటజీని పేపర్ ట్రేడ్ లో మనం ఫిక్స్ అవ్వాలి. ఒక 3 months పాటు మీరు పేపర్ ట్రేడ్ చేసి ఓవరాల్ రేషియో చూసి ఎన్ని సక్సెస్ అవుతున్నాయి, ఎన్ని ఫెయిల్యూర్ అవుతున్నాయి, సక్సెస్ రేట్ ఎంత, ఫెయిల్యూర్ రేట్ ఎంత. ఓకే, 60% కంటే అబో నాకు సక్సెస్ రేట్ ఉంది, 10 ట్రేడ్స్ లో 6 ట్రేడ్స్ నాకు ప్రాఫిటబుల్ గా అవుతున్నాయి, దాన్ని ఫాలో అవచ్చు ఆ సిస్టమ్ ని. 70% ఉంది ఎక్స్ట్రాడినరీ, 80% చాలా రేర్ గా ఉంటాయి స్ట్రాటజీ సిస్టమ్స్. బట్ ఓవరాల్ గా 7 out of 10 ట్రేడ్స్ ప్రాఫిటబుల్ అంటే ఎక్స్ట్రాడినరీ సిస్టమ్. ఆ 3 ట్రేడ్స్ ఆపరేటర్స్ ఏదో చేస్తున్నారని సిస్టమ్ ని మార్చొద్దు. సిస్టమ్ ఇన్ ద సెన్స్ ఇక్కడ
స్ట్రాటజీ, అది మార్చొద్దు. సో యాక్సెప్ట్ చేయండి, స్టాప్ లాస్ ఈజ్ ఎ నార్మల్ థింగ్. అది స్పెషల్ స్టాప్ లాస్ హిట్ అయితే మనం రాంగ్ అయిపోయాం, మనం తప్పు చేసేస్తున్నాం, ఎవరు ట్రాక్ చేస్తున్నారు, లేకపోతే ఈ ట్రేడింగ్ స్ట్రాటజీ పనికిరాదు అని మీరు ఇంకొకటి మారుస్తూ వెళ్ళినంత కాలం ఎక్కడ మీరు కన్సిస్టెన్సీని చూడలేరు మీరు. కాబట్టి ఇది ఎప్పుడు జరుగుతుంది తెలుసా, మీరు మార్కెట్ లోకి అప్పుడే వచ్చి అప్పుడే డబ్బులు పెట్టి అప్పుడే చేసేద్దామని చూస్తారే, అప్పుడే ఈ మిస్టేక్స్ అన్ని జరుగుతాయి. మీరు అదే పేపర్ ట్రేడ్ లో మీరు చేస్తుంటే మీకు ఒక క్లారిటీ ఉండేది, ఎన్ని ట్రేడ్స్ ప్రాఫిటబుల్ అవుతున్నాయి, ఎన్ని ట్రేడ్స్ లాస్ ట్రేడ్స్ అవుతున్నాయి. సో నేను కొంత పేషెన్స్ గా వెయిట్ చేయాలి, నా రిస్క్ రివార్డ్ బానే ఉంది అనేది ఎప్పుడు అర్థమవుతుంది అంటే మీరు పేపర్ ట్రేడ్ చేసి ఒక కంక్లూజన్ అక్కడ తీసుకుంటే ఈ స్ట్రాటజీని వాడచ్చా లేదా అని. సో స్టాప్ లాస్ హిట్ అయితే 2-3 స్టాప్ లాస్ హిట్ అవ్వనే సిస్టమ్ ని మార్చొద్దు. కన్సిస్టెంట్ గా పేపర్ ట్రేడ్ చేసి అది బెటరా కాదా అని తెలుసుకున్న తర్వాత మళ్ళీ మార్కెట్ లోకి వచ్చి అవుట్ ఆఫ్ 10 ట్రేడ్స్ 4 ట్రేడ్స్ మీకు స్టాప్ లాస్ హిట్ అవుతున్నా అది మంచి స్ట్రాటజీయే. 3 ట్రేడ్స్ హిట్ అవుతున్నా అది మంచిదే. స్టాప్ లాస్ హిట్ అవ్వకుండా ట్రేడ్ చేద్దామనే మైండ్ సెట్ వద్దు. హిట్ అవుతున్నాయి కదా అని స్టాప్ లాస్ పెట్టకుండా ఉండొద్దు. మొత్తం క్యాపిటల్ కూడా పోవడానికి ఛాన్స్ ఉంటుంది. స్టాప్ లాస్ అంటే ఏంటి, మన సైకాలజీ ఎలా ఉండాలో అర్థం చేసుకున్నాం, మిస్టేక్స్ కూడా ఏం చేయకూడదో తెలుసుకున్నాం కదా. ఇప్పుడు టైప్స్ ఆఫ్ స్టాప్ లాస్ గురించి మాట్లాడుకుందాం. సో స్టాప్ లాస్ ఏముంది, మనం చార్ట్ ఓపెన్ చేస్తాం. లెట్స్ సే ఇక్కడ మీరు స్క్రీన్ పైన గమనిస్తే చార్ట్ ఓపెన్ చేస్తాం. ఇక్కడ ఈ రెసిస్టెన్స్ బ్రేక్అవుట్ అయింది, నెక్స్ట్ క్యాండిల్ కూడా వచ్చింది కాబట్టి ఈ క్యాండిల్ అబోవ్ మనం వస్తే బై చేసి, రెసిస్టెన్స్ బిలో మనం స్టాప్ లాస్ పెడతాం కదా. స్టాప్ లాస్ లో టైప్స్ ఏంటి మళ్ళీ ఫ్రెండ్స్, ఇలా లెవెల్స్ బేస్డ్ గా మీన్స్ ఈ స్వింగ్ లో స్టాప్ లాస్ పెట్టడం కానీ, క్యాండిల్ లో స్టాప్ లాస్ పెట్టడం కానీ, ఇవన్నీ ప్రైస్ యాక్షన్ బేస్ చేసుకుంటున్నావు కదా. ఇలా ప్రైస్ యాక్షన్ బేస్డ్ గానే ఉంటాయి అండ్ ఇండికేటర్స్ బేస్డ్ గా కూడా. లెట్స్ సే నేను ఇక్కడ బై చేశాను, 9 ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ దగ్గర నేను స్టాప్ లాస్ పెట్టాలనుకుంటున్నాను. మీన్స్ నా స్టాప్ లాస్ ఎంత అవుతుంది, ఇక్కడ మీరు గమనించండి 17,763 దగ్గర ఉంది. సో 17,763 ఇక్కడ నేను బై చేస్తుంటే, సో 15 మినిట్ టైం ఫ్రేమ్ లో 9 మూవింగ్ యావరేజ్ నాకు 17,763 దగ్గర ఉంది కాబట్టి ఇక్కడ నేను బై చేస్తే ఇండికేటర్ బేస్డ్ గా ఇక్కడ కూడా నేను స్టాప్ లాస్ పెట్టచ్చు. సో ప్రైస్ యాక్షన్ బేస్డ్, ఇండికేటర్ బేస్డ్ ఈ రెండు ఉంటాయా. ఇవి కాక పర్సంటేజ్ బేస్డ్ మీన్స్ నేను ఎక్కడ తీసుకుంటున్నాను ట్రేడ్, ఆ ట్రేడ్ నుంచి ఒకవేళ ఫాల్ ఉంటే నేను బై చేసి ఒకవేళ ఇండెక్స్ ఫాల్ అవుతున్నా, స్టాక్ ఫాల్ అవుతున్నా, నా ఓవరాల్ క్యాపిటల్ లో ఇంత పర్సెంట్, లెట్స్ సే 2% ఆఫ్ మై క్యాపిటల్ కి మించి నాకు లాస్ ఉండకూడదు, అదే నా స్టాప్ లాస్ అని కూడా నేను పెట్టచ్చు. ఈ లాజిక్ రిలేటెడ్ గా, ఈ పర్సంటేజ్ బేస్డ్ స్టాప్ లాస్ రిలేటెడ్ గా మీకు ఫుల్ క్లారిటీ వీడియో ఎండ్ అయ్యేసరికి నేను ఇస్తాను. స్టార్టింగ్ ఇండికేటర్ బేస్డ్, ప్రైస్ యాక్షన్ బేస్డ్ అయితే అర్థమైంది కదా. ఇది పర్సంటేజ్ బేస్డ్ ఆర్ పాయింట్ బేస్డ్. 17,786 దగ్గర నేను బై చేస్తాను, ఓ 50 పాయింట్ స్టాప్ లాస్ ఆర్ 100 పాయింట్ స్టాప్ లాస్ రాండమ్ గా ఒక నెంబర్, అంతకు మించి కూడా నాకు లాస్ వద్దు అనుకునే నెంబర్ బేస్డ్ గా కూడా మనం స్టాప్ లాస్ పెట్టచ్చు. డిపెండింగ్ అపాన్ ద ట్రేడర్ ఒక్కొక్కరు ఒక్కొక్క సెట్ ఆఫ్ స్టాప్ లాసెస్ అయితే యూస్ చేస్తూ ఉంటారు. బట్ నేను పర్సనలీ బిగినర్స్ కి సజెస్ట్ చేసేది, క్లీన్ గా మీరు ఒకవేళ ప్రైస్ యాక్షన్ రిలేటెడ్ గా కాన్ఫిడెంట్ గా లేరు, మీరు ప్యూర్లీ బిగినర్ అనుకుంటే ఇండికేటర్ బేస్డ్ స్టాప్ లాస్ లైక్ పారాబోలిక్స్ ఆర్ ఏటీఆర్ ఆర్ మూవింగ్ యావరేజ్ ని యూస్ చేసి స్టాప్ లాస్ ని ఉంచండి. ఆర్ మీరు ప్రైస్ యాక్షన్ రిలేటెడ్ గా ఏ మాత్రం ఎక్స్పీరియన్స్ అయ్యారు, అర్థమవుతుంది మీకు సపోర్ట్, రెసిస్టెన్స్, క్యాండిల్ యొక్క స్ట్రెంత్ అండ్ అది ఏ టైప్ ఆఫ్ క్యాండిల్, బులిషా, బేరిషా, వీక్నెస్ ఉందా, డోజియా, ఇలాంటి మినిమం బేసిక్స్ ఇవన్నీ మాట్లాడుకున్నాం మన ఛానల్లో. ఈ మాత్రం క్లారిటీ ఉందంటే ప్రైస్ యాక్షన్ బేస్డ్ గా మీరు స్టాప్ లాస్ ని ప్లేస్ చేయొచ్చు. ఆర్ ఈ రెండింటి మీద అవగాహన లేదు, మీరు కొత్తగా వచ్చారనుకున్న పర్సంటేజ్ బేసిస్ తో మీరు స్టాప్ లాస్ ని పెట్టి మీరు మీ ఓవరాల్ క్యాపిటల్ ని ప్రొటెక్టెడ్ గా ఉంచడానికే ప్రయత్నించాలి. లేదంటే ఏం జరుగుతుంది అనేది మీరు 5-6 మంత్స్ తర్వాత ఇంత పెద్ద మొత్తంలో కోల్పోయాను, నేను ఏం చేయాలని ఇంకొకరిని క్వశ్చన్ అడిగినప్పుడు మీకు అర్థమవుతుంది. చాలా వరకు మెసేజెస్ నేను ఇంత పోగొట్టుకున్నాను ఏం చేయాలని అడుగుతుంటారు. వాళ్ళందరూ కూడా కామన్ గా చేసే మిస్టేక్ స్టాప్ లాస్ పెట్టకపోవడం, ఎమోషన్స్ కి గురవడం, ఆ ట్రేడ్ ని అలా వదిలేయడం. రికవర్ అవుతుందని ఫ్రెండ్స్, అలా ఎప్పటికీ రికవర్ అవ్వదు మార్కెట్. ఏదో 1-2 సందర్భాలు జరుగుతుందేమో, కానీ అలా వచ్చింది ఇంకొకసారి పోతుంది. బికాస్ మీరు కంప్లీట్ గా వదిలేస్తున్నారు కాబట్టి ఎమోషన్స్ కి గురవ్వద్దు. ఒక్కసారి మీరు ఈ స్టాప్ లాస్ మెథడ్ ని ఫాలో అవ్వండి, డెడికేటెడ్ గా ఫాలో అవ్వండి, డిసిప్లైన్డ్ గా ఫాలో అవ్వండి. మీరు ఒక ప్రాపర్ సెటప్ ని నమ్మి స్టాప్ లాస్ మస్ట్ అండ్ షుడ్ గా మెయింటైన్ చేస్తూ మంచి రిస్క్ రివార్డ్ ఉండే ట్రేడ్స్ లో తీసుకుంటూ ఉంటే రియాలిటీ అంత పెద్ద క్యాపిటల్ నష్టపోవడానికి అసలు వే ఎక్కడ ఇస్తున్నాం మనం మార్కెట్ కి. సో ఇవి టైప్స్ ఆఫ్ స్టాప్ లాస్. అండ్ ఇప్పుడు స్టాప్ లాస్ ని ఎలా ప్లేస్ చేయాలో తెలుసుకుందాం. స్టాప్ లాస్ ని ఎలా ప్లేస్ చేయడమే ఉంది, ఇందాక అనుకున్నట్టు ఇది స్వింగ్, ఈ స్వింగ్ లో ప్లేస్ చేస్తే సరిపోతుంది కదా. లేకపోతే లెట్స్ ఈ బ్రేక్అవుట్ క్యాండిల్ బిలో మనం ప్లేస్ చేస్తే సరిపోతుంది కదా. ఫ్రెండ్స్ ఇక్కడ 2 కేటగిరీస్ లో మనం దీన్ని డివైడ్ చేయాల్సి ఉంటుంది. ఒకటి బేస్డ్ అపాన్ ఇంట్రాడే అండ్ స్వింగ్ ట్రేడింగ్, ఇంకొకటి బేస్డ్ అపాన్ సెగ్మెంట్. లైక్ మీరు ఈక్విటీలో ట్రేడ్ చేస్తున్నారా, ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ లో కూడా సెల్లింగ్ పక్క ట్రేడ్ చేస్తున్నారా, బయింగ్ పక్క ట్రేడ్ చేస్తున్నారా. బయింగ్ కి మాత్రం డిఫరెంట్ రూల్స్ ని మనం స్టాప్ లాస్ రిలేటెడ్ గా ఫాలో అవ్వాల్సి ఉంటుంది. అక్కడ మనం అసలు ప్రైస్ యాక్షన్ ని ఫాలో అవ్వకూడదు. ఆప్షన్ ని బై చేస్తున్న వాళ్ళు ఇది జాగ్రత్తగా గుర్తుంచుకోండి. డిపెండింగ్ అపాన్ ప్రైస్ యాక్షన్ మీరు స్టాప్ లాస్ ని పెట్టద్దు. అలా చేస్తే అది ఒక బిగ్ మిస్టేక్. ఎందుకో చెప్తాను. సో ఇప్పుడైతే ఫస్ట్ ఇంట్రాడే అండ్ స్వింగ్ ట్రేడింగ్ గురించి మాట్లాడుకుందాం. మీరు ఇంట్రాడే లో ట్రేడ్ చేస్తుంటే స్వింగ్ లో అండ్ స్వింగ్ హై మీరు స్టాప్ లాస్ గా పెడుతున్నారంటే అది మస్ట్ అండ్ షుడ్ గా మీరు తీసుకుంటున్న పొజిషన్ నుంచి చాలా నియర్ గా ఉండాలి. లేదంటే
లేదంటే ఏమవుతుంది, లెట్స్ ఇక్కడ గమనించండి, ఇలా బ్రేక్అవుట్ అయింది, ఇక్కడ మీరు బై చేద్దాం అనుకుంటున్నారు, స్వింగ్ లో మీరు స్టాప్ లాస్ పెట్టాలనుకుంటే ఇక్కడ కదా మీరు స్టాప్ లాస్ పెట్టాలి, ఇక్కడ బై చేసి ఇక్కడ స్టాప్ లాస్. సో ఎన్ని పాయింట్స్ స్టాప్ లాస్ పెడుతున్నారో అది 1:1 మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నా, అది రియాలిటీలో అంత వెళ్తుందా ఇంట్రాడే మనకి పైకి? ఆల్రెడీ మూవ్ అయిపోయింది, స్వింగ్ మనకి ఫామ్ అవ్వలేదు ఈజీగా, దెన్ మనం స్వింగ్ లో ఎలా స్టాప్ లాస్ పెడతాం? కాబట్టి ఇంట్రాడేలో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ డిపెండింగ్ అపాన్ క్యాండిల్ అయినా మీరు స్టాప్ లాస్ ని పెట్టండి. స్వింగ్ బేస్డ్ గా స్టాప్ లాస్ పెడుతుంటే మీ ఎంట్రీ దగ్గర నుంచి స్వింగ్ చాలా దగ్గరగా ఉండాలి. సో అన్ని పాయింట్స్, ఎన్ని పాయింట్స్ అయితే మీరు స్టాప్ లాస్ పెడుతున్నారో అన్ని పాయింట్స్ కి రీసెంట్ గా ఉంటున్న స్వింగ్ హై మీన్స్ మీకు మీరు బై చేసిన దగ్గర నుంచి టార్గెట్ ఆర్ నెక్స్ట్ రెసిస్టెన్స్ అయినా అన్ని పాయింట్స్ ఇవ్వగలగాలి. మీకు మీన్స్ ప్రాపర్ రిస్క్ రివార్డ్ ఉందంటేనే స్వింగ్ లో స్వింగ్ హై తీసుకోండి. లేదనుకుంటే బ్రేక్అవుట్ క్యాండిల్ బిఫోర్ క్యాండిల్ లోని స్టాప్ లాస్ గా పెట్టండి. ఇంట్రాడే స్కాల్పింగ్ లో స్వింగ్స్ ని తీసుకోవద్దు అంత ఈజీగా, బికాస్ బిగ్ స్టాప్ లాస్ అవుతుంది. అంత టార్గెట్ మనకి రాదు, 1:1 కూడా వర్కౌట్ అవ్వదు. స్వింగ్ దగ్గరగా ఉంటే తీసుకోండి స్వింగ్, కానీ దూరంగా ఉంది రిస్క్ రివార్డ్ మరీ ఇదైపోతుంది అనుకుంటే బ్రేక్అవుట్ క్యాండిల్ స్ట్రాంగ్ క్యాండిల్ ఉంటుందా ఆ క్యాండిల్ కూడా వద్దు, స్టాప్ లాస్ హంటింగ్ ఉండొచ్చు, దాని బిఫోర్ క్యాండిల్ లోన్ తీసుకోండి. ఇంట్రాడే లో కానీ స్కాల్పింగ్ లో కానీ స్వింగ్ ని ఎక్కువ ప్రియారిటైజ్ చేయొద్దు, బికాస్ ఇంట్రాడే మనకి చాలా తక్కువ టైం పీరియడ్ ఉంటుంది. అప్పుడు ఫామ్ అయ్యే స్వింగ్స్ లో పెడితే మనం పెద్ద స్టాప్ లాస్ ఇస్తున్నట్లు అని మీకు అనిపిస్తుంటే, రిస్క్ రివార్డ్ అన్ఫేవరబుల్ గా ఉంటే ఆ ట్రేడ్ అయినా అవాయిడ్ చేయండి. ఖచ్చితంగా తీసుకోవాలని మీకు అనిపిస్తే, మంచి బ్రేక్అవుట్ అనిపిస్తే దగ్గరగా ఉంటే తీసుకోండి, దూరంగా ఉంటే దగ్గరగా ఉంటున్న క్యాండిల్ స్ట్రాంగ్ క్యాండిల్ కి బిఫోర్ ఉంటున్న క్యాండిల్ లో ఆర్ సెల్ చేస్తుంటే దాని బిఫోర్ ఉంటున్న క్యాండిల్ ఒక హైని స్టాప్ లాస్ గా పెట్టి ట్రేడ్ ని తీసుకోండి. క్యాండిల్ బేస్డ్ గానే పర్సంటేజ్ బేస్డ్ గానే తీసుకోండి. మీ ఓవరాల్ క్యాపిటల్ లో ఇంత పర్సెంట్ క్యాపిటల్ నేను కోల్పోకూడదు, సో నా స్టాప్ లాస్ ఇది అనేది తీసుకోవచ్చు. ఇది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు. ఆర్ క్యాండిల్ బేస్డ్ గా కూడా మీరు ఆ డిఫరెంట్ సినారియోస్ లో మీరు తీసుకోవచ్చు. సో ఇక్కడ స్టాప్ లాస్ తో పాటు రిస్క్ మేనేజ్మెంట్, మనం తీసుకుంటున్న స్టాప్ లాస్ కి టార్గెట్ మ్యాచ్ అవుతుందా, పాసిబిలిటీ ఉందా. పెద్ద స్టాప్ లాస్ తీసుకొని ఎంత మంచి ట్రేడ్ అయినా, అగైన్ ఎంత మంచి ట్రేడ్ అయినా మీరు ఎంటర్ అవుతున్నది రాంగ్ ప్రైస్ అయితే, మీన్స్ ఆల్రెడీ మొత్తం పెరిగిపోయి రాంగ్ ప్రైస్ లో మీరు ఎంటర్ అయ్యి బిగ్ స్టాప్ లాస్, అది ఇంట్రాడే కి. ఒకవేళ మీరు స్వింగ్ ట్రేడింగ్ చేస్తుంటే ఏదైనా మీరు ఫాలో అవ్వచ్చు. సో టైప్స్ ఆఫ్ స్టాప్ లాసెస్ లో మీకు చెప్పిన మెథడ్స్ అని ఉన్నాయా, క్యాండిల్ బేస్డ్ గా వెళ్ళొచ్చు, స్వింగ్ లో స్వింగ్ హై బేస్డ్ గా వెళ్ళొచ్చు, లేకపోతే ఇండికేటర్ బేస్డ్ గా వెళ్ళొచ్చు. ఇవన్నీ కూడా డిఫరెంట్ మెథడ్స్ లో మీరు స్వింగ్ ట్రేడింగ్ లో కానీ పొజిషనల్ ట్రేడింగ్ లో కానీ మీరు వెళ్ళొచ్చు. బట్ నేను పర్సనలీ స్వింగ్ ట్రేడింగ్ కానీ పొజిషనల్ ట్రేడింగ్ కానీ చేయాలనుకుంటున్నప్పుడు స్వింగ్ లోస్ అండ్ స్వింగ్ హైస్ నే గమనిస్తాను. క్యాండిల్ బేస్డ్ గా నేను చేయను. క్యాండిల్ బేస్డ్ గా ఆర్ పర్సంటేజ్ బేస్డ్ గా ఆర్ పాయింట్స్ బేస్డ్ గా నేను కేవలం ఇంట్రాడే లోనే చేస్తాను. యూజువల్ గా స్టాప్ లాస్ అనేది సింపుల్ గా చెప్పగలిగే టాపిక్, బట్ నేను మొత్తం కాన్సెప్ట్ ని కూడా చెప్పాలనుకుంటున్నాను కాబట్టి ఈ నాలెడ్జ్ అంతా కూడా మీకు నోట్ చేసుకొని చెప్తున్నాను. సో ఇది డిఫరెన్స్ అయితే ఐ హోప్ మీకు అర్థమైంది. ఇంట్రాడే స్వింగ్ ఇది ఒక కేటగిరీ. ఇప్పుడు ఇంపార్టెంట్ కేటగిరీ ఈక్విటీ, ఫ్యూచర్స్, ఆప్షన్ సెల్లింగ్. ఈ మూడిటికి మీరు ప్రైస్ యాక్షన్ అప్లై చేయండి. మీన్స్ మీరు ఈక్విటీలో ట్రేడ్ చేస్తున్నా, ఆప్షన్ సెల్ చేస్తున్నా, ఫ్యూచర్స్ ని ట్రేడ్ చేస్తున్నా, బై సెల్ చేస్తున్నా, వాటి రిలేటెడ్ గా చార్ట్స్ ఆర్ వాటి స్పాట్ ప్రైజెస్ ని ఓపెన్ చేసి, ఓకే ఇది స్వింగ్ హై, ఇంతకు మించి వెళ్తే నేను నా ట్రేడ్ నుంచి ఎగ్జిట్ అవుతాను. సెల్ చేస్తే బై చేశాను, ఇది నా స్వింగ్ లో, ఇక్కడ నేను టాప్ లాస్ పెడతాను, ఇది బ్రేక్ అయితే నేను ఎగ్జిట్ అవుతాను. ప్రైస్ యాక్షన్ బేస్డ్ గా తీసుకోండి, తప్పులేదు. కానీ ఆప్షన్ బయింగ్ చేస్తూ మాత్రం మీరు ప్రైస్ యాక్షన్ బేస్ చేసుకొని చేశారంటే మాత్రం అదొక ట్రాప్ అన్న విషయం గుర్తుంచుకోవాలి. ఆప్షన్ బయింగ్ చేస్తూ ఎందుకు చెప్తున్నానంటే, ఆప్షన్ బయింగ్ లో వేరియస్ గ్రీక్స్ ఉంటాయి, ఆప్షన్ గ్రీక్స్ ఉంటాయి. అందులో కూడా పర్టికులర్ గా థీటా, టైం డికే చాలా ఇంపార్టెంట్. లెట్స్ సే ఎక్స్పైరీ డే లో ఉన్నారు మీరు, 100 ఆప్షన్ ప్రీమియం ఉన్నది, మార్నింగ్ ఎప్పుడు 10 o'clock కి బై చేశారు, కాల్ బై చేశారు అనుకుందాం. మార్కెట్ పెరిగింది, 100 ఉంటున్న ఆ కాల్ 140 కి మూవ్ అయింది, మీన్స్ 40 పాయింట్స్ ఎడ్జ్ వచ్చింది, మీకు పెరిగింది, మార్కెట్ పెరిగింది, ఇక్కడ 40 పాయింట్స్ పెరిగింది. ఒక 2-3 అవర్స్ తర్వాత అన్నే పాయింట్స్ మార్కెట్ పడితే ఈసారి ఇక్కడ 40 పాయింట్స్ పడదు, 50 పాయింట్స్, 60 పాయింట్స్. మార్కెట్ ఒకవేళ ఎక్స్పైరీకి దగ్గరగా ఉంటే టోటల్ 140 పాయింట్స్ కూడా పడిపోవచ్చు. ప్రైస్ యాక్షన్ ని బట్టి మీరు ఇక్కడ స్టాప్ లాస్ పెట్టకూడదు. ఆప్షన్స్ లో ఎప్పుడు కూడా పర్సంటేజ్ బేస్డ్ ఆర్ పాయింట్ బేస్డ్ స్టాప్ లాస్ నే పెట్టాలి. ఇందాక ఎగ్జాంపుల్ తీసుకుందాం, 100 లో ఉంది ఆప్షన్, 20% స్టాప్ లాస్ మీన్స్ 80 కి బ్రేక్ అవుతుంటే నేను ఎగ్జిట్ అవుతాను. 30% స్టాప్ లాస్ మీన్స్ 70 బ్రేక్ అవుతుంటే ఎగ్జిట్ అవుతాను. 100 లో ఉన్నది 120, 130, 140 అలా పెరుగుతుంది. స్టాప్ లాస్ ని కూడా రివైజ్ చేసుకుంటూ ఆప్షన్ బయింగ్ లో మాత్రం మనం ట్రాక్ చేయట్లేదు, ట్రైలింగ్ స్టాప్ లాస్ చేయట్లేదంటే మోస్ట్లీ మీరు కొన దగ్గర నుంచి చాలా మూవ్ ఉంటుంది ఆ రోజు పైకి, మీరు అలా ట్రైలింగ్ స్టాప్ లాస్ చేయకపోతుంటే అగైన్ సేమ్ అదే వేలో యూ టర్న్ తీసుకుందంటే మనం పెట్టిన ప్రైస్ కంటే బిలో ప్రైస్ లో స్టాప్ లాస్ హిట్ అవ్వాల్సి ఉంటుంది. కాబట్టి ట్రైలింగ్ స్టాప్ లాస్ నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. పర్టికులర్ గా ఆప్షన్ బై చేస్తున్న వాళ్ళైతే నెక్స్ట్ వీడియోలో ట్రైలింగ్ స్టాప్ లాస్ కాన్సెప్ట్ ని మస్ట్ అండ్ షుడ్ గా గమనించడానికి ప్రయత్నించండి. సో ఈక్విటీలో, ఆప్షన్ సెల్లింగ్ లో, ఫ్యూచర్స్ ని బై చేస్తున్నా, సెల్ చేస్తున్నా, మీరు బేస్డ్ అపాన్ ప్రైస్ యాక్షన్ ఆర్ ఇతర ఏ టెక్నిక్ ని వాడైనా స్టాప్ లాస్ ని పెట్టండి. కానీ ఆప్షన్ ని బై చేసినప్పుడు పర్సంటేజ్ ఆర్ పాయింట్ బేస్డ్ స్టాప్ లాస్ ని పెట్టడానికి మనం ప్రయత్నించాలి. సో ఫోర్త్ పాయింట్ కి వెళ్లే ముందు అసలు ఇంతకీ స్టాప్ లాస్ ఎలా పెట్టాలో మీరు చెప్పలేదు. ఇప్పటి వరకు మీరు వీడియోని విన్న వాళ్ళైతే మీకే ఒక ఐడియా వచ్చి ఉండాలి. ఇది ఇంపార్టెంట్ బ్రేక్అవుట్ కదా, ఇది ఇంపార్టెంట్ బ్రేక్అవుట్, మంచి క్యాండిల్ ఫామ్ అయింది. ఇది మీరు గమనిస్తే ఇది అప్ ట్రెండ్ లోనే ఉంది కదా, ప్రతి హై తర్వాత నెక్స్ట్ వస్తున్న హై మోస్ట్లీ హైయర్ సైడ్ ఉంది. మీరు బై చేయాలని చూస్తున్నారు, స్వింగ్ కంప్లీట్ అయింది, రివర్సల్ అయింది, రెసిస్టెన్స్ పైకి వచ్చింది. ఓకే, మనకి ఇది ఒక కన్ఫర్మేషన్, అగైన్ మళ్ళీ మార్కెట్ పైకే వెళ్తుందని. మీరు ఇక్కడ స్టాప్ లాస్ పెట్టాలనుకుంటున్నారు, ఇంట్రాడే లో ట్రేడ్ చేస్తున్నారు, మీరు స్వింగ్ ట్రేడింగ్ చేస్తున్నారు అనుకుందాం. కన్వీనియంట్
డెఫినెట్ గా స్టాప్ లాస్ ఎక్కడ పెట్టచ్చు, ఈ లెవెల్ బిలో పెట్టచ్చు, 17,640 పెట్టచ్చు. ఎందుకంటే లాస్ట్ 2 స్వింగ్స్ ఏవి కూడా దీన్ని బ్రేక్ చేయలేదు స్వింగ్ ట్రేడింగ్ అయితే. ఇంట్రాడేలో అయితే ఇది బ్రేక్అవుట్ క్యాండిల్. నేను పర్సనల్లీ ఏం చేస్తాను, బ్రేక్అవుట్ క్యాండిల్ కి ముందుంటున్న క్యాండిల్ ఈ క్యాండిల్ కదా, రెడ్ క్యాండిల్ కదా, ఆ క్యాండిల్ కంటే ఈ బ్రేక్అవుట్ క్యాండిల్ లో ఉంది కింద. సో అది కాదు, ఈ లోని బ్రేక్ చేస్తున్న నెక్స్ట్ క్యాండిల్ ఏంటి, ఈ క్యాండిల్ కదా, ఈ గ్రీన్ క్యాండిల్ కదా, నేను ఈ గ్రీన్ క్యాండిల్ బిలో స్టాప్ లాస్ ని పెడతాను ఇంట్రాడేలో తీసుకుంటుంటే. ఎప్పుడైతే ఈ గ్రీన్ క్యాండిల్ లో కూడా నాకు బ్రేక్ అవుతుందో నేను మాన్యువల్ గా ఎగ్జిట్ అయిపోతాను. బికాస్ నేను స్క్రీన్ చూస్తుంటాను కాబట్టి. ఇఫ్ నేను స్క్రీన్ చూడంటే ఆటోమేటిక్ గా కూడా ఈ లెవెల్ స్టాప్ లాస్ గా పెట్టి నేను ఎగ్జిట్ అయిపోతాను. ఇక నేను చెప్పాలనుకుంటున్న థీమ్ బేస్డ్ అపాన్ ప్రైస్ యాక్షన్. మనం ఎక్కడైతే పెట్టాలనుకుంటాం స్టాప్ లాస్, అక్కడ నుంచి ప్రీవియస్ గా ఉంటున్న క్యాండిల్ లో ఒకవేళ మనం బై చేస్తున్నా సెల్ చేస్తుంటే, లెట్స్ సే నేను ఇక్కడ స్టాప్ లాస్ పెట్టాలనుకుంటున్నాను ఈ లెవెల్ దగ్గర పెట్టేదాని బదులు దాని పైన నాకు రెసిస్టెన్స్ ఉంది, రెసిస్టెన్స్ పైన కొన్ని పాయింట్స్ పైన పెడతాను స్టాప్ లాస్ బఫర్. ఎగ్జాక్ట్ గా ఇక్కడ ఎందుకు పైన రెసిస్టెన్స్ కూడా ఉంది దాని పైన పెడతాను. సో మనం ఏదైనా ఒక పాయింట్ అనుకుంటున్నప్పుడు ఆ పాయింట్ దగ్గర కాకుండా దానికి ముందుంటున్న క్యాండిల్స్ ని రిఫరెన్స్ గా తీసుకోవడమా, సపోర్ట్ నో రెసిస్టెన్స్ నో రిఫరెన్స్ గా తీసుకొని దగ్గరగా ఉంటాయి. ఇఫ్ నాకు దగ్గరగా లేకపోతే ఈ లెవెల్ కి ఇంకొంచెం పైన పెడతాను. నిఫ్టీలో అయితే ఒక 20 పాయింట్స్, బ్యాంక్ నిఫ్టీలో అయితే 40 పాయింట్స్. ఇది నా బఫర్. ఇది కాకుండా మీరు ATR నైనా యూజ్ చేసుకోవచ్చు, పారాబోలిక్ సార్ నైనా యూజ్ చేసుకోవచ్చు, ఆర్ ఇందాక మాట్లాడుకున్న ఏ టెక్నిక్ నైనా మీరు యూజ్ చేయొచ్చు. బట్ నేను ఎలా స్టాప్ లాస్ పెడుతున్నాను అనేది మీకు మెన్షన్ చేస్తున్నాను. లేదు నాకు దగ్గరగా రెసిస్టెన్స్ ఉంది, నిఫ్టీలో కూడా ఒక 30 పాయింట్స్ తర్వాత రెసిస్టెన్స్ ఉంది, నేను ఆ 30 పాయింట్స్ తీసుకొని అప్ సైడ్ పెడతాను. ఏమో ఇక్కడ రెసిస్టెన్స్ దగ్గరికి, బికాస్ కొన్నిసార్లు ఎగ్జాక్ట్ గా రెసిస్టెన్స్ దగ్గర హిట్ అవుతూ ఉంటుంది, సపోర్ట్ దగ్గర ఎగ్జాక్ట్ గా వచ్చి హిట్ అవుతూ ఉంటుంది. అక్కడ నుంచి కొంచెం రిస్క్ తీసుకొని ఇంకొక 20 పాయింట్స్ కూడా రెసిస్టెన్స్ ఆర్ సపోర్ట్ నుంచి బఫర్ తీసుకొని నేను స్టాప్ లాస్ ని పెడతాను. బికాస్ మనకి స్కోప్ ఉంది, దగ్గరగా ఒక లెవెల్ ఉంది, ఇంపార్టెంట్ లెవెల్ ఉంది అనుకున్నప్పుడు ఆ లెవెల్ నుంచి లిటిల్ బఫర్ తీసుకుంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మార్కెట్ లో కానీ మనం అనుకున్న డైరెక్షన్ లో మూవ్ ఉండడానికి ఛాన్స్ ఉందంటే అక్కడ మన స్టాప్ లాస్ హిట్ అవ్వదు. ఆ రిస్క్ తీసుకోవాలి, ఆ రిస్క్ కి రివార్డ్ ఉంటేనే ఎంటర్ అవ్వాలి, లేదంటే ఆ రిస్క్ మనకి సూట్ కాదనుకుని అవాయిడ్ చేయాలి. ఓకేనా? సో ఇది మనం స్టాప్ లాస్ ని పెట్టగలిగే బెస్ట్ మెథడ్. యూజువల్ గా మీరు మోస్ట్ ఆఫ్ ద ట్రేడర్స్ ని గమనించండి, క్యాండిల్ బిలో స్టాప్ లాస్ అని, స్వింగ్ హైకి అబో అని మెన్షన్ చేస్తూ ఉంటారు. బట్ ఎగ్జాక్ట్లీ అవి టచ్ అయిపోతూ ఉంటాయి, మళ్ళీ రివర్సల్ అవుతూ ఉంటుంది. కొంచెం బఫర్ తీసుకోండి, దగ్గరగా ఏదైనా లెవెల్ రెసిస్టెన్స్ ఉంటున్నా, సపోర్ట్ ఉంటున్నా దానికి ఒక 20 పాయింట్స్ నిఫ్టీలో బఫర్, బ్యాంక్ నిఫ్టీలో అయితే ఒక 40 పాయింట్స్ బఫర్ ఉంచుకోండి. ఆర్ మీరు ఏదైనా స్టాక్ లో ఉంటుంటే, అది చిన్న స్టాక్ అవుతుంటే ఒక 1-2 పాయింట్స్ బఫర్ ఇవ్వండి, ఒక పెద్ద స్టాక్ అవుతుంటే 5-10 పాయింట్స్ బఫర్ ఇవ్వండి. ఆ బఫర్ మనల్ని కాపాడుతుంది. మీకు ఎంత బఫర్ ఇవ్వాలో తెలియకపోతే ATR వీడియో చెప్పాను, అక్కడ ATR దగ్గర ఎంత ఉంటుందో నెంబర్, ఆ నెంబర్ ని బట్టి కూడా మీరు అన్ని పాయింట్స్ ని బఫర్ గా కొంచెం డిస్టెన్స్ లో స్టాప్ లాస్ ని ప్లేస్ చేయొచ్చు. ఇప్పుడు ఫైనల్ కాన్సెప్ట్ లోకి ఎంటర్ అవబోతున్నాం ఫ్రెండ్స్. ఈ కాన్సెప్ట్ ఇప్పుడైతే చాలా సింపుల్ గా చెప్తాను, కానీ మీకు రిస్క్ రివార్డ్, ఆ రిస్క్ మేనేజ్మెంట్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్న వీడియో ఉంటుంది. అందులో ఇంకా క్లియర్ గా ఈ టాపిక్ తో పాటు మిగిలిన టాపిక్స్ ని కలిపి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లెట్స్ సే మీ క్యాపిటల్ 1 lakh అనుకుందాం. ఎట్ ఎనీ పాయింట్ మీరు ఇంట్రాడే ట్రేడర్ అవుతూ ఉంటే ఆ పర్టికులర్ డే లో మీ ఎంటైర్ క్యాపిటల్ లో 2% కి మించి మీరు కోల్పోకూడదు. ఇది బాగా అర్థం చేసుకోవాలి. 1 lakh పెట్టి మీరు చాలా ట్రేడ్స్ చేయొచ్చు, లైక్ 3 or 4 చేయొచ్చు. అందులో కొన్ని ప్రాఫిట్ ఉండొచ్చు, కొన్ని లాస్ ఉండొచ్చు. ఇదర్ వాటి అన్నిటి సమ్మేషన్ చేస్తున్నా, మీ అన్నిటిని యాడ్ చేస్తున్నా మీరు 2% ఆఫ్ యువర్ ఎంటైర్ క్యాపిటల్, ఇక్కడ 2000 అవుతుంది 1 lakh లో 2% అంటే. అంతకు మించి మీరు కోల్పోతున్నట్లయితే దెన్ అది మిమ్మల్ని త్వరగా ట్రేడింగ్ నుంచి బయటకు తీసుకువెళ్తుంది. బికాస్ ఒక పర్టికులర్ ఇయర్ లో కొన్ని సందర్భాలు ఉంటాయి, కొన్ని వర్స్ట్ డేస్ ఉంటాయి, చాలా వోల్టైల్ గా కిందకి వెళ్ళడం, పైకి వెళ్ళడం, మళ్ళీ కిందకి వెళ్ళడం. ఏ టెక్నికల్ అనాలిసిస్ స్ట్రాటజీ ఆర్ ఆప్షన్ స్ట్రాటజీస్ ఏవి ఫాలో అవ్వండి, ఆ డేస్ లో మనం చాలా తక్కువ లాస్ తో బయటపడాలి. కాబట్టి మనం ఒక లిమిట్ ని పెట్టుకుంటాం మన ఎంటైర్ క్యాపిటల్ కి. ఆ లిమిట్ టచ్ అవగానే ఆ రోజు ట్రేడింగ్ ని మనం స్టాప్ చేస్తాం. ఇది చాలా ఇంపార్టెంట్. నేనైతే 2% చెప్పాను, మీరు 3%, 4% ఆర్ 5% అయినా ఎంతో కొంత మొత్తానికి ఒక లిమిట్ ఉంచండి. ఆ లిమిట్ కి మించి మీ క్యాపిటల్ ని కోల్పోకండి. అండ్ బిగినర్స్ 3, 4, 5 అంత దూరం వెళ్ళొద్దు. మీరు నాలెడ్జ్ గెయిన్ చేసుకునే కొద్దీ కాబట్టి రిస్క్ ని పెంచుకోవచ్చు. బట్ స్టార్టింగ్ స్టేజెస్ లో 2% కి మించి ఎక్కువ మీ క్యాపిటల్ ని కోల్పోవద్దు పర్ డే. ఒకవేళ మీరు స్వింగ్ ట్రేడింగ్ చేస్తున్నట్లయితే పర్ మంత్ మీ ఎంటైర్ క్యాపిటల్ లో 10% కి మించి ఎక్కువ కోల్పోవద్దు. ఈవెన్ మీరు ట్రేడింగ్ చేస్తున్నా కూడా 2% అలా ఎట్ ఎనీ మంత్ 10% ఆఫ్ యువర్ క్యాపిటల్ కానీ మీరు కోల్పోతున్నట్లయితే 1 month గ్యాప్ తీసుకోండి. 1 month గ్యాప్ తీసుకొని మీరు రెగ్యులర్ గా చేసే బిజినెస్ కానీ జాబ్ కానీ ఉంటుందా, అందులో నుంచి వస్తున్న మనీని ఇక్కడ లాస్ అయిన దానికి ఫిల్ చేస్తూ ఇన్ బిట్వీన్ ఈ గ్యాప్ లో మీరు ఎందుకని లాస్ అయ్యారు, మీరు ట్రేడింగ్ లో ఏ తప్పులు చేశారు, ఏ మిస్టేక్స్ కారణంగా లాస్ అయ్యారని బ్రేక్ డౌన్ చేయండి. మీ మిస్టేక్స్ ని బ్రేక్ డౌన్ చేయండి. సో ఇలా గ్యాప్ తీసుకోవడం కారణంగా లైక్ 1 month నేను 10% కోల్పోయానంటే నేను 1 month గ్యాప్ తీసుకొని ఇన్ బిట్వీన్ నేను కోల్పోయిన అమౌంట్ ని ఫిల్ చేస్తాను. అండ్ ఇన్ బిట్వీన్ నేను ఎక్కడెక్కడ తప్పులు చేశానో థింక్ చేసే టైం నాకు ఉంటుంది. అండ్ ఫిల్ చేయమన్నాను కదా అని చెప్పి మీ శాలరీ ఒకవేళ 20,000 అయితే ఇక్కడ 10,000 పోయింది కదా అని 10,000 ఫిల్ చేయొద్దు. ఎట్ ఏ పాయింట్ లో కూడా మీరు ఫిల్ చేస్తున్న అమౌంట్ మీ శాలరీలో 20% కంటే ఎక్కువ ఉండకూడదు. మరి అలా అయితే నాకు 3-4 months పడుతుంది అంటే ఎస్ 3-4 months మీరు వెయిట్ చేయాలి. వెయిట్ చేసి ఇన్ బిట్వీన్ మీరు ఏ తప్పు చేశారో అనాలిసిస్ చేసుకొని ఆ వెయిటింగ్ పీరియడ్ లో మీరు నేర్చుకున్న నాలెడ్జ్ ఉంటుందా, అది మిమ్మల్ని సక్సెస్ఫుల్ గా నెక్స్ట్ కమింగ్ మంత్స్ లో మిమ్మల్ని ఉంచడానికి ప్రయత్నిస్తుంది. సో అలా ఎగ్జాంపుల్ 1 lakh ఉంది మీ దగ్గర, మ్యాక్స్ లాస్ 2% మీన్స్ 2,000 అనుకుంటే మీరు ఆ 1 lakh తో 5
ట్రేడ్స్ చేయాలనుకుంటున్నారు, దెన్ 2000 మన మ్యాక్స్ లాస్ కదా పర్ డే, దెన్ 5 ట్రేడ్స్ చేయాలనుకుంటే పర్ ట్రేడ్ మనం 400 కి మించి ఎక్కువ లాస్ తీసుకురాకూడదు. కానీ ఈ లాజిక్ కూడా గుర్తుంచుకోవాలి, పర్ ట్రేడ్ 400 కంటే ఎక్కువ లాస్ రాకూడదు కరెక్టే, కానీ కొన్ని ట్రేడ్స్ లో మనకి ప్రాఫిట్ వచ్చిండొచ్చు, మంచిగా ప్రాఫిట్ వేరే వాటిలో ఎర్న్ చేస్తుండొచ్చు. అలాంటప్పుడు కావాలంటే దీన్ని కొంత ఫ్లెక్సిబుల్ చేసుకొని రిస్క్ ను కొంత పెంచుకోండి ఒక ట్రేడ్ లో, టిల్ మ్యాక్స్ క్యాపిటల్ 2000 లాస్ వచ్చేంత వరకు. అక్కడ కూడా మ్యాక్స్ క్యాపిటల్ 2000 లాస్ వచ్చేంత వరకు. బట్ ఓవరాల్ గా అన్ని ట్రేడ్స్ నెగిటివ్ వెళ్ళిపోతుంటే పర్ ట్రేడ్ లో మనకి 400 కి మించి లాస్ ఉండకూడదు. మరి అదెలా మనం లిమిట్ చేయగలం? పర్ ట్రేడ్ లో 400 కి మించి మనకి లాస్ ఉండకూడదని ఎగ్జాంపుల్స్ చెప్పాను, జాగ్రత్తగా గమనించండి. స్టాక్ 1 500 రూపీస్ లో స్టాక్ ట్రేడ్ అవుతుంది. లెట్స్ సే నా స్టాప్ లాస్ 480 దగ్గర అనుకోండి, 20 పాయింట్స్ స్టాప్ లాస్ కదా. సింపుల్ గా నా మ్యాక్స్ లాస్ ఎంత పర్ స్టాక్ కి? 400 డివైడెడ్ బై ఎన్ని పాయింట్స్ స్టాప్ లాస్, అది ఇక్కడ వేసామంటే ఎంత క్వాంటిటీతో మనం ట్రేడ్ చేయాలనేది తెలుస్తుంది. సో ఇది ఇంపార్టెంట్. మన దగ్గర డబ్బులు ఉన్నాయి కదా అని లీవరేజ్ ఎక్కువ తీసుకుంటే స్టాప్ లాస్ ఎక్కడ పెట్టాలో అక్కడే పెడతాం, కానీ క్వాంటిటీ పెంచడం కారణంగా రిస్క్ పెరుగుతుంది. సో రిస్క్ ని కంట్రోల్ చేయాలంటే క్వాంటిటీని కంట్రోల్ చేయాలి, స్టాప్ లాస్ ని కాదు. ఇక్కడ చూడండి మల్టిపుల్ స్టాప్ లాస్ డిఫరెంట్ గా ఉంటాయి. నేను క్వాంటిటీని కంట్రోల్ చేశాను కానీ స్టాప్ లాస్ ని కంట్రోల్ చేయలేదు. స్టాక్ 2 500 దగ్గరే ఉంది, కానీ స్టాప్ లాస్ 490 దగ్గర ఉంది అనుకుందాం. 10 పాయింట్ స్టాప్ లాస్. రిస్క్ ఎంత పర్ స్టాక్ కి? 400 డివైడెడ్ బై నా స్టాప్ లాస్ పాయింట్ 40 క్వాంటిటీ నేను ట్రేడ్ చేయొచ్చు. స్టాక్ 3 200 లో ఉంది, స్టాప్ లాస్ 195 మీన్స్ 5 పాయింట్స్ స్టాప్ లాస్. సో 400 డివైడెడ్ బై మీన్స్ నా మ్యాక్స్ లాస్ పర్ స్టాక్ 400 డివైడెడ్ బై 5 80 క్వాంటిటీ నేను ట్రేడ్ చేయొచ్చు. అండ్ ఫైనలీ 100 రూపీస్ లో స్టాక్ ఉంది, స్టాప్ లాస్ 98 2 పాయింట్స్ నా స్టాప్ లాస్. నా మ్యాక్స్ లాస్ డివైడెడ్ బై స్టాప్ లాస్ పాయింట్స్, నేను 200 క్వాంటిటీ ఇక్కడ ట్రేడ్ చేయొచ్చు. ఇక్కడ అర్థమవుతుంది అనుకుంటున్నాను నేను చెప్తున్న లాజిక్. ఎప్పుడు కూడా స్టాప్ లాస్ ని మార్చాం, క్వాంటిటీని మార్చి మన రిస్క్ ని కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తూ క్యాపిటల్ పెరుగుతూ ఉంటుంది కదా. మంచిగా రిస్క్ రివార్డ్ లైక్ 1:2 వచ్చే ట్రేడ్స్ ని ఆర్ 1:1.5 వచ్చే ట్రేడ్స్ ని చేసుకుంటూ రిస్క్ మేనేజ్మెంట్ ని ఫాలో అవుతూ ఉంటే ఖచ్చితంగా క్యాపిటల్ ఓవర్ ద పీరియడ్ గ్రో అవుతుంటుంది. అప్పుడు పర్ స్టాక్ 2% అనుకుంటున్న ఈ నెంబరు మారుతుంది. అప్పుడు పర్ ట్రేడ్ మనం ఇస్తున్న ఈ మ్యాక్స్ లాస్ కూడా మారుతుంది. అప్పుడు మన క్వాంటిటీ కూడా పెరుగుతుంది. అలా పెంచుకోవాలి క్వాంటిటీ. కానీ వాళ్ళు ఎంత లీవరేజ్ ఇస్తున్నారు అంతటికి ట్రేడ్ చేద్దాం అనుకుంటే మాత్రం మీరు ట్రాప్ అవుతారు. ఇది గుర్తుంచుకోండి. బట్ అప్కమింగ్ టైమ్స్ లో రిస్క్ మేనేజ్మెంట్ లో ఇంకా డీటెయిల్డ్ గా ఇంకా ఎక్స్ప్లెనేషన్ తో మీకు ఈ కాన్సెప్ట్ ఇంకా బాగా అర్థమయ్యేలా చెప్తాను. యాజ్ పర్ రీసెర్చ్ ట్రెడిషనల్ స్టాప్ లాస్ కంటే మీన్స్ మనం స్టాప్ లాస్ ఒక పాయింట్ దగ్గర పెడతాం, మళ్ళీ దాన్ని ట్రైల్ చేయం, ప్రాఫిటబుల్ గా ఉంటే అగైన్ అండ్ అగైన్ మారుస్తూ వెళ్ళాం. ఇలా ట్రెడిషనల్ స్టాప్ లాస్ కంటే ట్రైలింగ్ స్టాప్ లాస్ లో అది కూడా 15 to 20% ఇన్ బిట్వీన్ కానీ మనం ట్రైలింగ్ చేస్తూ వెళ్తే లైక్ స్టాక్ 15-20% పెరిగిన ప్రతిసారి మన స్టాప్ లాస్ కూడా 15-20% అప్ సైడ్ కి రివైజ్ చేస్తూ వెళ్తూ ఉంటే, ఇది ఇంట్రాడే కాదు వీళ్ళు చెప్తున్నారు, స్వింగ్ ట్రేడింగ్ కి దెన్ గుడ్ రిజల్ట్స్ ఉంటాయనేలా ఈ రీసెర్చ్ అయితే చెప్తూ ఉంది. ఈవెన్ ఇంట్రాడే ట్రేడింగ్ చేస్తున్న వాళ్ళు కూడా పర్టికులర్లీ ఆప్షన్ బయింగ్ ఎవరైనా ఫాలో అవుతుంటే ఫిక్స్డ్ ఆర్ ట్రెడిషనల్ స్టాప్ లాస్ మీన్స్ ఒక దగ్గరే స్టాప్ లాస్ పెడుతూ ఉంటే మీకు వచ్చే రిటర్న్స్ కంటే నేను పర్టికులర్ గా ఎక్స్పీరియన్స్ చేసిన దాని ప్రకారం స్టార్టింగ్ ఇనిషియల్ డేస్ లో ట్రైలింగ్ స్టాప్ లాస్ పెడుతూ ఉంటే దాని రిజల్ట్ చాలా బాగా ఇంప్రూవ్ అవుతాయి. పర్టికులర్లీ ఎక్స్పైరీ డేస్ ఉన్నట్టుండి మూవ్ అయిపోతుంది ఆపోజిట్ గా, దెన్ మనం మొత్తం గెయిన్స్ పోయి లాస్ లో ఎండ్ అవ్వాల్సి వస్తుంది, కొన్నిసార్లు జీరోలో ట్రేడ్ ఎండ్ అవ్వాల్సి వస్తుంది. అదే ట్రైలింగ్ స్టాప్ లాస్ ఉంటే ఇంకా బెటర్ గా ట్రేడ్ ని మనం క్లోజ్ చేసి ఉండొచ్చు. కానీ కొన్ని సందర్భాల్లో మనం ట్రైల్ చేసే అవకాశం రాకపోవచ్చు, మనం పెట్టిన స్టాప్ లాస్ హిట్ అవ్వచ్చు, ఎగ్జిట్ అవ్వాల్సి రావచ్చు, ఆర్ మన టార్గెట్ మనకు వచ్చేస్తే ఇక ట్రైల్ చేయాల్సిన నీడ్ లేదు, నాకు రిస్క్ వద్దనుకున్నా మనం ఆ ట్రేడ్ నుంచి ఎగ్జిట్ అవ్వచ్చు. ఈ రెండు కేసెస్ ఇవాల్టి వీడియోలో కవర్ అయ్యాయి. నెక్స్ట్ కమింగ్ వీడియోలో ట్రైలింగ్ స్టాప్ లాస్ గురించి మనం మాట్లాడుకుంటాం. ఐ హోప్ ఈ వీడియోలో నేను ఇప్పటి వరకు మీతో షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు వాల్యుబుల్ గా అనిపించిందని. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేశారా? సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ లో కూడా ఆల్ నోటిఫికేషన్స్ ఉంచండి. అప్పుడే మీకు మన ఛానల్ లో వస్తున్న వీడియోస్ నోటిఫికేషన్ ద్వారా రీచ్ అవుతాయి. ఓకే, మరి ఇక ఉండనా ఫ్రెండ్స్? ఐ హోప్ ఈ వీడియో మీకు ఇంట్రెస్టింగ్ గా అనిపించిందని. ఇఫ్ మీకు ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తూ ఉంటే వీడియోని తప్పకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి. అలాగే మమ్మల్ని ఫర్దర్ గా సపోర్ట్ చేయాలనుకుంటే మీకు మన ఛానల్ డిస్క్రిప్షన్ అండ్ కామెంట్ సెక్షన్ లో మన ఛానల్ కి సంబంధించిన రిఫరల్ లింక్స్ ఉంటాయి. మీరు ఇన్సూరెన్స్ కొనాలనుకుంటున్నా ఆర్ ఒక డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేయాలనుకుంటున్నా త్రూ వాటి ద్వారా మీరు అవి చేస్తూ ఉంటే మన ఛానల్ కూడా హెల్ప్ఫుల్ గా ఉంటుంది. నేను మరొక వీడియోతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. ఫైనలీ ఇది ఫ్రెండ్స్, మన వీడియో నచ్చిందా? నచ్చితే మన వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ఈ వీడియో మన వాళ్ళకి యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి. అండ్ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఛానల్ లో ఉంటున్న కంటెంట్ ని గమనించండి. ఇఫ్ ఆ కంటెంట్ మీకు యూజ్ అవుతుంది అనుకుంటేనే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.